హలో 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 బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాం సార్. పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 hours వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ. అర్థమైంది, నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనేట్, తెనాలి రోడ్ లోనేమో కేవీ రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కోండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూ కాశ్మీర్ లో వీర మరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందింది. సరిహద్దుల్లో చొరబాటుదారుల కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు అధికారులు వారికి తెలిపారు. 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళీ నాయక్ 2 రోజుల క్రితం వరకు నాసిక్ లో విధులు నిర్వర్తించారు. భారత పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయన నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్ కి పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుదారులు కాల్పుల్లో మురళీ నాయక్ మరణించారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. మరొక వైపు మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని సీఎం చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. మంత్రి సవిత కల్లితండాకు వెళ్లి తల్లిదండ్రుల్ని ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల చెక్కుని మురళీ నాయక్ తల్లిదండ్రులకి ఆమె అందజేశారు. దేశం కోసం చనిపోయాడు సార్, కానీ మేము అనాథలు అయిపోతుంది సార్. ఉండే కూడా సార్, 2-3 ఉంటే బాధపడిన సార్. ఏం చేయాలి? సరే సార్, సరే. సూర్యచంద్రులు ఉన్నంత కాలము అలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈరోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈరోజు మన స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో, గ్రామస్తులతో, అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏమిటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని తాండా, తల్లితాండా శ్రీరాములు నాయక్, జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్. మరి మురళీ నాయక్ వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా శ్రీ వికే సీనా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబంతో సహా మొదట శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని అనివేటి మండపంలో వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించిన అనంతరం దేవస్థాన కార్యాలయంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గగుడి నూతన ఈవో సీనా నాయక్ మాట్లాడారు. ముందుగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పారు. గిరిజనుడైన నాకు ఈవోగా బాధ్యతలు అప్పగించారు. అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని సందర్భంగా తెలియజేశారు.
सौभगाय सौभगाय महते महते सौभगाय विश्वे विश्वे सौभगाय महते महते सौभगाय विश्वे सौभगाय विश्वे विश्वे सौभगाय सौभगाय विश्वे नमे सौभगाय सौभगाय विश्वे అమ్మా అమ్మా జేపీ 5 నిమిషాలు ఉంటాయి వెళ్తే వీళ్ళందరూ బయటికి వెళ్తే విలేకరులందరూ బయటికి వెళ్తే 5 నిమిషాలు చూడదు ఈరోజు దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు యువ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి, అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రెస్టీజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్ పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్ని కూడా నీట్ గా తెలుసుకొని ఇక ముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి. మరియు ఇక్కడ అర్చకులు, అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం 29వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజాతరపాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ ఇతర అధికారులు కూటమి నేతలతో కలిసి ప్రజల నుంచి సమస్యల్ని, అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పలు సమస్యల్ని పరిష్కరించారు. అవసరమైన సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, పురపాలక సంఘం డిఈ, ఏఈలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. సభ్యత్వం ఉందని ఆపలేదు కానీ ఏదో కారణం చెప్తారు. ఇల్లు కరెంట్ ఏదో ఉండదు కదా, ఇల్లు ఈ స్టేట్ లో మ్యారేజ్ అయితే ఆ స్టేట్ ఏదో ఆటోమేటిక్ చేయడానికి మిమ్మల్ని అందరినీ పార్టీ ఆఫీస్ కో లేకపోతే కొద్దిగా కాకుండా మీరున్న చోటకే వస్తే అవకాశం ఉంటే వాటిలో కూడా పర్యటన
కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరులో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వాహనంపై ఉన్న నందివాడ మండలం పెద్దలింగాడ గ్రామానికి చెందిన అచ్చమ్మ అనే వృద్ధురాలు కింద పడిపోయి గాయాలతో బాధపడుతుంది. విన్నకోటలో ట్రాక్టర్ ప్రమాద బాధితుల్ని పరామర్శించేందుకు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ప్రమాదాన్ని చూసి గాయపడిన వృద్ధురాలు పరిస్థితిని గమనించి తన వ్యక్తిగత సిబ్బందిని అప్రమత్తం చేసి వృద్ధురాలిని ఆయన కారులో గుడివాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న వృద్ధురాలిని పరామర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ లో రాత్రి 11 గంటల సమయంలో పోలీసుల ముమ్మర తనిఖీలు భారత పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడివాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానిత బ్యాగుల్ని తనిఖీ చేసి వారి వివరాల్ని సేకరించారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ పోలీసులు గుడివాడ 2 టౌన్ ఎస్ఐ జాస్మిన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడున్న ప్రత్యేక అత్యవసర పరిస్థితుల ప్రకారం దగ్గరలోని జీఆర్పీ సిబ్బంది కానీ ఆర్పీఎఫ్ సిబ్బంది కానీ తెలియజేయాలి. మీరు రైల్వే ప్రయాణం చేసే టైంలో ఏదైనా అనుమానంగా కనిపించినా ఏదైనా బ్యాగులు కానీ అందులో అనుమానాస్పదంగా కనిపించినా जिसके आरोपों करके हो चुका है थोड़ी सी देर में प्लेटफॉर्म क्रमांक 3 पर आए. For kind attention of passengers, train number 6. ఏమైనా వస్తువులు అనుమానంగా కనిపించిన రైల్వేలో గల జీఆర్పీ వారికి ఆర్పీఎఫ్ వారికి వెంటనే తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. రైల్వే ప్రయాణికులకు ప్రత్యేక విజ్ఞప్తి, అత్యవసర పరిస్థితి దృష్ట్యా రైల్వేలో ఎవరైనా అపరిచితులు అనుమానాస్పదంగా కనిపించిన వారి యొక్క సమాచారాన్ని జీఆర్పీ వారికి ఆర్పీఎఫ్ వారికి వెంటనే తెలియజేయవలసిందిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.